అనిత త్వరగా లేవే, ఆఫీస్ కి లేట్ అవుతుంది. టిఫిన్ కూడా రెడీ అయింది. దీనికేమో నిద్ర ఎక్కువ, పని తక్కువ. రే అది నీకురా, తిండి ఎక్కువ చదువు తక్కువ. అబ్బా మీ గోలు పళ్ళెక్కిపోతున్నాయి అసలు. ఆగు, మొహం ఏంటి అలా డల్ గా ఉంది? లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా. రే ఎదవా, ఏం మాట్లాడుతున్నారా? చూడమ్మా. అరే నువ్వు స్కూల్కి వెళ్ళు. పోదా, వీళ్ళకి చెప్పలేకపోతున్నాను రా బాబు. ఏరా హరే, ఎక్కడి నుంచి? ఈ రోజు నువ్వు కత్తిలా ఉన్నావు. ఏరా ఆ మధ్య బండా బోండా అనేవాడు ఇప్పుడు కత్తి అని సుత్తి కొడుతున్నావు. ఈ బజార్ వాళ్ళతో మనకెందుకురా, వెళ్దాం పదా. అబ్బా బజార్ వెళ్ళమని కానీ ఆడెవడు ఈ మధ్య కనిపించట్లేదు. ఒరేయ్ నీ మాటలో వంకర బుద్ధి, నీ కళ్ళల్లో తేడా కనిపిస్తుందేంట్రా? లెక్క సరే అంటే అన్ని కరెక్ట్ అవుతాయిరా నా ముద్దుల పండు హరిగా. నీ పప్పులు నా దగ్గర ఉడకవు. ఫస్ట్ నువ్వు జాగ్రత్త. చూసావారా మా అక్క నిప్పురా. అబ్బో పట్టుకున్నావు కదా, మరి కాలేదా? వీడితో మనకెందుకురా, వెళ్దాం పదా. సాయంత్రం త్వరగా రా, ఇంట్లో ఎవరు ఉండరు. అబ్బా అరవకే అక్క, ఆటో వచ్చినప్పుడు వస్తాను. త్వరగా రావడం ఎలా వీలవుతుంది? నిన్ను చూస్తుంటే నాకు చెప్తున్నట్టు లేదు. నీకు కాకపోతే ఎవరికి చెప్తారా? బాయ్ బాయ్ బాయ్. అరే మొద్దు, వద్దన్నా వెంట పడతావు. ఈ రోజు సాయంత్రం రాతి బండ దగ్గర కలుద్దాం, ఓకేనా? ఏంటనిత, నన్నేనా? అరే మొద్దు, నిన్నేరా. నాకేనా చెప్పేది? అనిత మన ఆటోకి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మా నాన్న అంటే? అదే నా ఆటో అంటున్నా. నా గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తల రాత బాగాలేకపోతే ఎవడేం చేస్తాడులే, నువ్వు పోనిరా. పోరా, మామూలు పొగరు కాదు దీనికి. మామా లేడు, సిటీకి వెళ్ళాడు. అవునారా బామ్మర్ది? ఎప్పుడు వెళ్ళాడు? పొద్దున. అవునా, ఎందుకు వెళ్ళాడు రా బామ్మర్ది? వీడికి అన్నీ కావాలి. అరే బామ్మర్ది చెప్పావా? వీడు చిన్నప్పుడు నూకల బస్తాలా ఉండేవాడు, మరి ఇప్పుడు ఇప్పుడు బొంగు బస్తాలా తయారాడాడు. అక్క వీడు చూడు. ఎవడ్రా? ఓ అను ఇంట్లోనే ఉందా? నువ్వా, ఎందుకు వచ్చావు? ఏం కావాలి? అరే జాన్ బామ్మర్ది నువ్వే చెప్పరా, దాన్ని నేను సూటిగా చూడలేకపోతున్నా. అవువా, నిన్ను కూడా ఎవరు చూడలేరు కదా బా. నువ్వు మూస్తావా? అను అను ఎవరు? నువ్వే అను, ముద్దుగా పెట్టుకున్నా. అసలు నువ్వేంట్రా, నీ బుద్ధి మారదా? మా నాన్నకి తాపిస్తావు, మా అమ్మకి మాటలు చెప్తావు, కనబడగానే హీ అని పల్లెగిలిస్తావు. నిన్ను చూస్తుంటే ఛీ. అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఉడుకు రక్తం ఉన్నప్పుడే అందరూ అనుష్కలా ఫీల్ అవుతారు. నీ ఫీలింగ్ కూడా అదే. జీవితంలో భూచక్రాలు చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఇంకా ఆపుతావా? ఆపే ముందు ఒక మాట. హైదరాబాద్ లో అత్తాపూర్ లో ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది. అమరావతిలో ఇంకో ఫ్లాట్ కోసం ట్రై చేస్తున్నా. నువ్వు అంటే మన ఇద్దరు జీవితాలు ఉయ్యాలా జంపాలా ఉంటుంది, లేకపోతే నీ జీవితం అమ్మో 1వ తారీఖు అన్నట్టుంటది, గుర్తుపెట్టుకో. పదరా బామ్మర్ది. అక్క ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంట్రా చెప్పు. ప్రతివాడు వస్తాడు, ఫస్ట్ నన్ను పిసుకుతాడు, తర్వాత ఏరా హరి మీ అక్క అని మొదలు పెడతాడు. ఇదంతా నాకు అవసరమా? నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని నాకు విముక్తి కల్పించు తల్లి. నిన్ను ఈడియట్. అబ్బా లవ్ ఏమైనా పడ్డావరా? అలా డల్ గా ఉన్నావు, తెలుసు కదా. అదిగా సింగిల్ స్టోన్ 2 మ్యాంగోస్. మన మాజీ ఫిగరు అత్త. జాన్ బాబు ఎలా ఉన్నావు? బావునానత్త. అవునత్త, మామ ఎక్కడా? మావయ్య రేపు లగేజ్ తో వస్తాడ్రా. ఓ ఒక్కసారి మామ ఫోన్ నంబర్ ఇయ్యత్త, మాట్లాడి చాలా రోజులు అయింది. 98480
46562. 562. అక్క ఆయన ఇక్కడ చూసినట్టుందక్క. నువ్వు ఊరుకోరా. వీడు హాస్టల్లో ఉన్నప్పుడే బాగున్నాడు. మీరు తింటున్నారా మొత్తం వీడికే పెడుతున్నారా? నువ్వు భలే సరదాగా మాట్లాడతావురా. హలో హలో. మామా. హలో. ఏం మామా ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? నేను మామా జాన్ బాబుని. ఓ జాన్ బాబు అల్లుడు ఎలా ఉన్నావు? టానిక్ తీసుకుంటున్నావా లేదా మామా? గణేష్ అల్లుడు అది లేకపోతే సిక్స్ అయితే సిక్ అయిపోతా. అయితే రేపు పార్టీ ఉంది, ఇంటికి వచ్చే బాబా. ఎంత సంతోషంగా ఉంది అల్లుడు నీ వాయిస్ ని. చాలా ఎలా ఉన్నావురా? బావునా అత్త, మీరెలా ఉన్నారు? బాగున్నానురా. ఇప్పటికల్లా అక్కడ ఉంటా అల్లుడు. నీకు విషయం తెలుసా? మళ్ళీ నీ పక్క క్వార్టర్స్ లోకి వచ్చాం మేము. తెలిసిందత్త. అవునా? సరే మామా మరి ఉంటాను. సరే అల్లుడు. అనిత ఎలా ఉన్నావు అనిత? అందరూ గాలి గాలే అయ్యారు ఇక్కడ. ఈ ఊర్లో టంకా జాన్ బాబు తప్ప ఎవ్వరు డెవలప్ కావాలా. డెవలప్ కావాలంటే రాసి పెట్టి ఉండాలి. సరే నేనుంటాను. సరే అత్త, వెళ్ళండి. సరే జాను, వెళ్ళండి వెళ్ళండి. తాత ఎలా ఉంది బిజినెస్? ఏడుందయ్యా, గిరాకే లేదు. నువ్వే అలా 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 వెళ్ళి అమ్మాలి, అర్థమైందా? అరే బామర్ది, ఆ కంకులు తీసుకో, ఒక్కొక్క కంకి 10 రూపాయలకు ఒకటి అమ్ముకొని రాపో. సరే బా. మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. అదిగో ఆటో మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. తీసుకోండి బాబు, 10 రూపాయలు ఒకటి తీసుకోమ్మా. సార్ తీసుకోండి సార్, పిల్లలకి 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఒకటి 10 రూపాయలు తీసుకోమ్మా. తీసుకో సార్, మొత్తం తీసుకోండి. పిల్లలు కనేటప్పుడు ఏమో కంట్రోల్ చేయడం తెలీదు, బడ్జెట్ ఏమో కంట్రోల్ చేయాలని చూస్తుంటారు దరిద్రులు. ఎలా కుదురుద్ది? తీసుకో బాబు. నువ్వు సూపర్ రా బామర్ది. ఇదిగో తాత, నీకు సగం నాకు సగం. అలాగే బా సూపర్ సార్. మీరేం చేస్తుంటారు? 10th ఫెయిల్ అయినోడు బజార్ వెంబట తిరుగుతాడు, ఇంటర్ ఫెయిల్ అయినోడు ఆటో నడుపుతాడు. మరి మీరు సార్? ఆటో డ్రైవర్ కమ్ ఫైనాన్సర్. మరి డిగ్రీ ఫెయిల్ అయినాడు బావా. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాడ్రా. అయినా ఒక బామర్ది బావని అడిగే క్వశ్చనే రా ఇది. సారీ బావా, నన్ను క్షమించు బావా. అదే పదా. అన్న ముట్టి. అబ్బా, ఈ టంకాగాడు ఇప్పుడే రావాలా? వాడితో ఏం మాట్లాడొద్దురా. ఏరా అబ్బాయిలు, బాగుందిరా మీ పని. గంట గంటకి అమ్మాయిల అందాలు, ట్రిప్పుకు టీలు. మీ ఫేసులకి మీరు చేసే పనులకు సంబంధమే లేదురా. ఎందుకన్నా ఎప్పుడు ఎటకారంగా మాట్లాడతావు? అరే బామ్మర్ది, ఏం బావా? నేనేమన్నా ఎట్టకారంగా ఏమైనా మాట్లాడాను, నువ్వే చెప్పరా లేదు అంటున్నాడు. అదేం లేదు బావా. ఇడు నా బామ్మర్ది, నేను ఏది చెప్తే అదే చెప్తాడు. నా మాటని జవదాటి వెళ్ళాడు నా చేతిలో పడ్డాడుగా, ఇక అంతే అన్న. తిట్టావా పొగిడావా? అదే అంటున్నావు, నిన్ను తిట్టినా పోగినా ఒకేలా ఉంటదని. పంచుకు తక్కువ ప్రాసకి ఎక్కువ నువ్వు. సరే గాని వాడేడి? ఎవరన్నా? అదే మీ హీరో గణేష్ గాడు ఎక్కడ వెళ్ళాడని అడుగుతున్నాను. పావని ఈ మధ్యలో కనబట్లేదంటే? ఏంట్రా వే అంటున్నావు? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? ఏంటే రా అంటున్నావు? నేను నీ మొగున్నానే. ఛీ, నువ్వు మారవురా, చెప్పుతో కొడతాను నిన్ను. ఎప్పుడు చూసినా పాత డైలాగ్ కొడతారు, కొత్త డైలాగ్ కొట్టరానే మీరు. మారనా మీరు? అన్న రైట్ అన్న. ఎక్కడికి రా? ఇటు పోతున్నా. ఎదురు గానీ ముందు ఫైనాన్స్ కట్టండి. టైంకి ఫైనాన్స్ కట్టట్లే ఎవరు. ఎటు వెళ్తున్నారు? నేను ఇటు వెళ్తానులే. జాగ్రత్త. వాడిని తీసుకెళ్ళకపోయినా వాడు నా వెంటనే వస్తాడులే. ఈ మధ్య కలవలేకపోయానన్నా. ఓ అట్లానా? ఏంది విషయం? ఏం లేదన్నా, కొంచెం ఒక 10,000 కావాలన్నా అర్జెంటుగా. 10,000? ఏ ఏడున్నాయి గణేష్, మొత్తం పైసలు మంది మీద ఉన్నాయి. అన్నా ప్లీజ్ అన్నా, కావాలంటే నా బండి పెట్టుకుంటా కావాలంటే. చెప్తే వినరు. మీకు కష్టం వస్తే నా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. సరే బండి తీసుకొని రా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. వీటికి మాత్రం తక్కువ లేదు. డబ్బు తీసుకునేటప్పుడేమో నవ్వుతారు, ఇచ్చేటప్పుడేమో ఏడుస్తారు. నువ్వు గాని ఎంతసేపు రుద్దుతావురా దీంతో? గీకు. ఇది కాదురా, ఇది గీకు. గడ్డమని చెప్పి ఎంతమంది గుండ్లు గీసిండో ఈడు.